హాయ్ చెప్పండి. హాయ్ లేదు బాయ్ లేదు. డాడీ ఎప్పుడు కనిపించడు అని అంటున్నారు కదా. ఇగో మా డాడీ ఉంది, నీ చేతిలో ఉంది. ఊడుస్తుంది తూడుస్తుంది. ఎందుకంటే హాస్టల్ ఉన్నాం అనుకుంటున్నారా? ఇది మా ఇల్లే అనమాట. మా ఇల్లు 3 floors ఉంటుంది. నేను బయట నుంచి చూపిస్తాం మీకు నువ్వు ఎట్లుంటుందో ఏంటో అనేది. సో ఇంకా మేమైతే రెంట్కి ఇచ్చినాము. హాయ్ గైస్, చెప్పినా కదా మా ఫ్రెండ్ నీ మీట్ అవుతున్నామని. అయితే బిర్యానీ చేస్తుంది అనమాట. నేను ఎన్నో డేస్ నుంచి అడుగుతున్నా మా మమ్మీకి బిర్యానీ చెయ్యి 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 అని చెప్పి. హాయ్ అందరికీ. నాకైతే ఫేషియల్ హెయిర్ చాలా పెరిగిపోయింది. అయినా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలంటే చాలా పెయిన్ఫుల్. ఇంకా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి నేనైతే ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. అగారో వాళ్ళది ఫేషియల్ హెయిర్ రిమూవర్ అయితే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేయడం అయితే చాలా ఈజీ. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చిన బటన్ ప్రెస్ చేస్తే ఇంకా ఆన్ అయిపోతుంది. లిప్స్టిక్ లైక్ ప్యాకేజింగ్, డబల్ రొటేటింగ్ స్టీన్లెస్ బ్లేడ్ ఉండడం వల్ల ఫేషియల్ హెయిర్ ఈజీగా రిమూవ్ అవుతుంది. డ్రై స్కిన్ మీదనే మనము యూజ్ చేయాలి. ఇది ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఉమెన్స్ కి మాత్రం చాలా సేఫ్ అండ్ పెయిన్లెస్ గా ఉంటది. ఫేస్ మీద అంత డిఫరెన్స్ కనిపిస్తలేదు. అండ్ నేనైతే హ్యాండ్స్ మీద డిఫరెన్స్ చూపిస్తా. ఇక్కడ మీరే చూడొచ్చు డిఫరెన్స్. లిథియం బ్యాటరీతో వర్క్ చేస్తుంది. చార్జ్ టైం 90 minutes అండ్ వర్కింగ్ టైం కూడా 90 minutes. పోర్టబుల్ అండ్ ఈజీ టు క్యారీ కూడా. అండ్ 1 year వారంటీ కూడా ఉంటుంది. మన ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకున్న తర్వాత కూడా ఇలా ఓపెన్ చేసి మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు. దీనికి ఒక బ్రష్ కూడా ఇస్తారు, దాంతో మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మీకు కనుక కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. హాయ్ చెప్పండి. హాయ్ లేదు బాయ్ లేదు. మీ డాడీ ఎప్పుడు కనిపించడు అని అంటున్నారు కదా. ఇగో మా డాడీ, మా తమ్ముడు, మా మమ్మీ, సొంత మమ్మీ, సొంత డాడీయే, సొంత తమ్ముడే, సొంత అన్ననే. ఇప్పుడు మా అన్నకు కూడా చూపిస్తా. బట్టికాడికి పోయిండు. ఈరోజు సండే అని చెప్పి మేమైతే మా ఇంటికి వెళ్తున్నాము చాలా డేస్ తర్వాత. ఇంకా చూద్దాం అనమాట సండే వ్లాగ్. ఈరోజు సండే అనమాట. సండే ఏమేమి చేస్తాము ఏంటి అని చూద్దాము. అండ్ మా తమ్ముడు మా అన్న ఇద్దరు కలిసి అయితే మూవీకి వెళ్తున్నారు. ఏ మూవీ అది? రాజాసాబ్ అంట మూవీ. ఇంకా అక్కడికి వెళ్తున్నారు. అంటే మా వీళ్ళిద్దరే కాదు, మా హస్బెండ్, మా ఆడపడుచు వాళ్ళందరూ వెళ్తున్నారు. నేను వెళ్ళొద్దు కదా, అందుకే ఇంకా నేనైతే అన్ని మిస్ అయిపోతున్నా. ఇంకా వీళ్ళైతే వెళ్తున్నారు బట్టి. ఇంకా మా అన్న అయితే ఏదో పని ఉందని వెళ్ళిండాక వస్తుండు ఏదో పట్టుకొని వస్తుండు. ఇంకా మా అన్న వచ్చినాకైతే మేము స్టార్ట్ అయిపోతాం మళ్ళీ. ఇంకా ఇగో మా అన్న వచ్చేసిండు ఇప్పుడు. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. ఇంకా మా మమ్మీ చూడండి క్లీనింగ్ స్టార్ట్ చేసింది. నీ చేతిలో ఉంది. ఊడుస్తుంది తూడుస్తుంది. ఎందుకంటే మేము ఎన్నో అంటే ఒక 1 month తర్వాత 2 months తర్వాత వస్తాం కాబట్టి ఇంకా క్లీనింగ్ అయితే చేస్తుంది. పక్క దుమ్ము పడుతుంది కదా, స్టార్ట్ చేసేసింది. మొత్తం దుమ్ము ఉంటుంది ఇల్లంతా. ఇంకా అది క్లీన్ చేసినాక అప్పుడు ఇంకా ఫ్రీ అవుతుంది మా మమ్మీ. మా ఇల్లు హోమ్ టూర్ కూడా నేను త్వరలో చేస్తాను. ఈరోజు సండే అనమాట. సండే ఇక్కడే ఉండి ఇంకా మండే అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఊర్లో. అంటే మా డాడీకి ఇక్కడ చిన్న పని ఉంది, అందుకే ఇంకా వచ్చినాము. ఇది నేను ఎక్కడ హాస్టల్ ఉన్నా అనుకుంటున్నారా? ఇది మా ఇల్లే అనమాట. మా ఇల్లు 3 floors ఉంటుంది. నేను బయట నుంచి చూపిస్తాం మీకు నువ్వు ఎట్లుంటుందో ఏంటో అనేది. సో ఇంకా మేమైతే రెంట్కి ఇచ్చినాము. అంటే 3 floors రెంట్కి ఇచ్చినాము. అండ్ ఇక్కడ సైడ్ అంతా మేము ఉంటాము. సో ఎప్పుడైనా హాలిడేస్కి కానీ ఏమైనా మా డాడీకి వర్క్ ఉన్నా కానీ ఇట్లా వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. అంటే ఇదంతా హాస్టల్ అనమాట. ఇది మొత్తం ఇక్కడ కూర్చొని తింటారు. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అంతా ఇక్కడే. అండ్ అక్కడ కుక్ చేస్తారు, అక్కడైతే వంట చేస్తారు. సో ఇదన్నమాట. మా చిన్న మామకి చూపిస్తాం మీకు ఒకసారి. మా రమేష్ మామ మా పెద్ద మామ రమేష్ మామ, చిన్న మామ సాగర్ మామ. రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయినారు అని చెప్పిన కదా, ఆయన్నే మా పెద్ద మామ రమేష్ మామ. చిన్న మామ ఇక్కడ జాబ్ చేస్తుండు. సో ఇంకా ఇక్కడనే ఉంటాడు, మా ఇంట్లోనే ఉంటాడు. సో ఇంకా జాబ్ నుంచి వచ్చినాక నేను చూపిస్తాను మా మామని కూడా ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఒకవేళ వీలు ఉంటే వస్తే మా మామ ఈ వ్లాగ్లో చూపిస్తే. మా ఇంట్లోనే ఉంటాడు మా మామని అప్పుడప్పుడు కొంచెం క్లీన్ చేస్తూ ఉంటాడు ఇల్లు, లేదంటే ఇంకా చెత్త అవుతుంది. ఇప్పుడు మా మమ్మ వచ్చి క్లీన్ చేసింది, అయినా కానీ మా మామ జర కొంచెం లైట్గా పనులు చేస్తూ ఉంటాడు, ఇల్లు క్లీనింగ్ కానీ అట్లా. నాకు 2 మామలు, మా మమ్మీ పెద్ద, అండ్ సెకండ్ మామ వచ్చేసి రమేష్ మామ, అండ్ థర్డ్ ఏమో మా సదర్ మామ.
మేము లేకపోతే ఇంకా మొత్తం చెత్తనే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి వస్తాము. కానీ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఏంది దీనిది బతుకమ్మ ఫ్లవర్స్ కదా, బాగుంది. అండ్ ఇక్కడ చాలా చెట్లు పెట్టింది మా మమ్మీ, కానీ అంతా ఎండిపోయింది. ఇదే మా ఇల్లు. ఇంకా సిరి గర్ల్స్ హాస్టల్కి అయితే మేము రెంట్కి ఇచ్చినాము. అండ్ హోమ్ టూర్ వీడియో కూడా నేను త్వరలో అయితే చేస్తాను. ఇంకా మా ఇంటిని అయితే హాస్టల్ వాళ్ళే మొత్తం చూసుకుంటారు. అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది, బండలు తుడిచుడు అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకేం చేస్తున్నావు? ఇంకేముంది పని? ఇంకా తూడుస్తుంది. 1 month అయింది అనుకుంటా కదా. 1 month ఉమ్మినీరు తక్కువైందని చెప్పినారా, అప్పుడు వచ్చినాము. మళ్ళీ ఇప్పుడే అనమాట. ఇంకా అప్పుడే ఇంకా ఇల్లంతా దుమ్ము అయ్యింది. సో మా ఫ్రెండ్ వస్తా అని చెప్పింది, మరి వస్తుందో రాదో తెలియదు. ఆల్రెడీ నేను అంటే తనకి పెళ్ళైపోయింది. సో పెళ్ళయి ఎన్నో మంత్స్ అవుతుంది అనుకుంటా. వాళ్ళ పెళ్ళికి కూడా వెళ్ళినా నేను, అండ్ వ్లాగ్ కూడా చేసిన. సో ఇంకా తను వస్తా అని చెప్పింది మా ఇంటికి. ఇంకా తన కోసం వెయిటింగ్ అనమాట, ఎప్పుడు వస్తుందో ఏంటో అని. హాయ్ గైస్ చెప్పినా కదా మా ఫ్రెండ్ని మీట్ అవుతున్నామని. సో ఇంకా మేమిద్దరం కలిసి కొంచెం ఎక్కడికి వెళ్తున్నాం, ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తాం, తినడానికి అయితే వెళ్తున్నాము. ఏం తీసుకుంటావు? చాక్లెట్ దీక్ష, నాకు కూడా తెలియదు ఏం తీసుకోవాలి. ఇంకా మా ఇంటి దగ్గరనే కెఫే ఉంటుంది అనమాట. నేను మా ఫ్రెండ్ కలిసి అయితే వెళ్ళినాము. ఎప్పుడు నేనైతే ఇంట్లోనే ఉంటా, ఎప్పుడన్నా హాస్పిటల్ చెకప్ ఉంటేనే ఇంకా బయటికి వెళ్ళాల్సి వస్తుంది అంతే. ఇంకా చాలా డేస్ అయిందని చెప్పి ఇంకా బయటికి అయితే వెళ్ళినాము. బయట ఫుడ్ తినక చాలా డేస్ అయింది. అండ్ ఆఫ్టర్ డెలివరీ ఇంకా మొత్తానికే తినొద్దు కదా, అందుకే ఇంకా ఇప్పుడైతే తింటున్నా. దాని తర్వాత పక్కనే ట్రెండ్స్ ఉంటే ఇంకా మా ఫ్రెండ్ డ్రెస్సెస్ కొంటా అంటే ఇంకా వెళ్ళినాము. ఇంకా నాదేం షాపింగ్ లేదు, జస్ట్ మా ఫ్రెండ్ కోసం అయితే వచ్చిన అంతే. లాస్ట్కి ఏం కొంటుందో ఏమో చూడాలి. పోయి ట్రెండ్స్కి వచ్చినాం కానీ రేట్లు అయితే పేలిపోతున్నాయి అసలు. జస్ట్ ఒక్క కుర్తీ 500 అట్లుంది. ఎంతకన్నా ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ అని చెప్పొచ్చు. నచ్చితే ఉంచుకోవచ్చు, లేదంటే రిటర్న్ చేసుకోవచ్చు. అండ్ చాలా తక్కువ రేట్కి మంచి మంచి డ్రెస్సెస్ కూడా దొరుకుతాయి. మన షాపింగ్ కాకపోయినా ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే చూడాలి కదా, అందుకే ఇంకా ఏదో చూస్తున్నాను. కానీ ఇవన్నీ చూస్తున్నాను, కానీ లాస్ట్కి ఏమైనా కొంటానా అంటే అది కూడా లేదు. కానీ నాకైతే ఇక్కడ ఏమీ నచ్చలేదు. ఎక్కడ కిడ్స్ సెక్షన్ ఉంటే అక్కడ నేనైతే వెళ్ళిపోతా ఫస్ట్. ఎందుకంటే క్యూట్ చిన్న డ్రెస్సెస్ చూస్తే నాకు ఎందుకో చాలా హ్యాపీ అనిపిస్తుంది. బేబీ కోసం షాపింగ్ అయితే ముందు చేయొద్దు కదా, ఇంకా నేనైతే ఏం తీసుకుంటలేను. డెలివరీకి ఫ్యూ డేస్ ఉన్నప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను. బేబీ క్యూట్ డ్రెస్సెస్ చూస్తే అయితే నాకు తీసుకోవాలనిపిస్తుంది. ఇదైతే న్యూ బోర్న్ కిట్, ఏదో జస్ట్ చూసి వచ్చినాం అంతే. ఇంకా రేట్లు అయితే పేలిపోతున్నాయి అని చెప్పి ఏమీ తీసుకోలేదు మేమైతే. ఇంకా మా ఫ్రెండ్ అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసిన. దాని తర్వాత ఇక్కడ మా మమ్మీ అయితే బిర్యానీ చేస్తుంది అనమాట. నేను ఎన్నో డేస్ నుంచి అడుగుతున్నా మా మమ్మీకి బిర్యానీ చెయ్యి అని చెప్పి. అంటే హోమ్ మేడ్ బిర్యానీ తినాలనిపిస్తుంది. బయట చేసిన బిర్యానీ నాకు అంతగా నచ్చట్లేదు. ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు మా మమ్మీ చేస్తుంది అనమాట నా కోసం బిర్యానీ, అండ్ సండే స్పెషల్. అండ్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు పెట్టిన బిర్యానీ ప్రాసెస్. సో అందుకే ఇప్పుడు నార్మల్గా నేనేం ప్రాసెస్ చూపిస్తలేను, జస్ట్ నార్మల్గా చేస్తుంది. ఇంకా మా మమ్మీ మొత్తం అయిపోయినాక ఎట్లుంటుంది ఏంటి అనేది టేస్ట్ చేసి చెప్తా. అవును, కానీ మీకు హోమ్ మేడ్ బిర్యానీ ఇష్టమా లేదంటే బయట రెస్టారెంట్లో వేసిన బిర్యానీ ఇష్టమా చెప్పండి. నాకైతే హోమ్ మేడ్ బిర్యానీ ఇష్టము. రెస్టారెంట్లో బిర్యానీ చేస్తే నాకు అంతగా తినాలనిపించదు. ఫైనల్గా బిర్యానీ అయితే అయిపోయింది. ఇప్పుడే నాకు నచ్చింది చేయించుకుంటున్నా, నాకు నచ్చింది తింటున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ నేను అసలు ఏం తినలేను కాబట్టి. ఈరోజు సండే స్పెషల్గా ఫిష్ ఫ్రై కూడా ఉంది. అంటే మా మమ్మీ చేయలేదు, బయట నుంచి మా డాడీ తెచ్చిండు. చికెన్ ఫ్రై ఎట్లా ఉంటుంది అట్లానే ఉంది సేమ్. మంచిగా తినేయచ్చు, ఒక్క ముళ్ళు కూడా లేదు. బాగుంది. ఫైనల్గా బిర్యానీ అయిపోయింది, బాగుంది. మరీ అంత స్పైసీ కాకుండా నార్మల్ స్పైసీ, అంటే అంత స్పైసీ కూడా లేదు, బాగుంది. ఇంకా